హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కొద్దిగా నెయ్యి తీసుకొని ఒక కప్పు సేమియాని వేసుకుందాం. ఇవి బాగా వేగిపోయి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. రొటీన్గా టిఫిన్లు తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలా సేమియాతో ఉప్మాని ట్రై చేయండి, చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, పచ్చిపప్పు, సాయపప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నాం. ఇవి వేగిపోయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కొన్ని వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లాన్ని తురిమి వేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు వేగిపోయినాక తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎసరు ఇలా తెరలేంత వరకు ఉడికించుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించుకున్నాం కాబట్టి ఈ సేమియా అనేది పొడి పొడిగానే వస్తుందండి, లేకపోతే ముద్ద కట్టుతుంది. చక్కగా కలుపుకున్నాక 2-3 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 2-3 నిమిషాలు అయిపోయినాక మూత తీసి చూద్దాం. సేమియా ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సేమియా ఉప్మా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.